గోదావరి పుష్కరాల ముహూర్తం అధికారికంగా ప్రకటించారు. అనేక చర్చల తర్వాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈసారి భారీ సంఖ్యలో భక్తులొచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అటు కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది. ఈసారి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాల తేదీలు ఖరారు చేస్తూ 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం మేరకు పుష్కరాల తేదీలను ఖరారు చేశారు. పుష్కరాల ప్రవేశ ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణ దేవాదాయ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం పుష్కరాలు జూన్ 26 ఉదయం ప్రారంభమై జూలై 7 వరకు కొనసాగుతాయని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక రోజుల్లో గరిష్టంగా 75,000 మంది వరకు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాలతో గోదావరి పుష్కరాలకు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తున్నందున ఈ ప్రాంతాల్లో పుష్కర పనులు వేగవంతమయ్యేలా చూస్తోంది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్షలు నిర్వహించారు.